12 సంవత్సరాలుగా ఈ కాలనీలో ఉంటున్నాను. మేమేదో సీనియర్ సిటిజన్లమంతా ఇక్కడ ఎక్కువ మంది చేరుకున్నాము. ఏదో ప్రశాంతంగా ఉంటుంది కాలనీ అనే ఉద్దేశంతో. ఈ పక్కన పూర్వం ఎప్పుడో గత 25 సంవత్సరాల క్రితం రెవెన్యూ వాళ్ళు వీళ్ళకు మోడమీదపల్లె ప్రజకులకు ధోబిఘాట్ ఏదో ఇచ్చినారని తెలిసింది. అప్పటి నుంచి కూడా ఉంది అక్కడ ధోబిఘాటు. అక్కడ వాళ్ళు వస్తున్నారు, బట్టలు ఉత్తుకొని పోతున్నారు. ఎవరో 3, 4, 3, 4 ఫ్యామిలీలు రిక్షాలోనో ఆటోలోనో వేసుకొని వచ్చి బట్టలు ఉత్తుకొని పోయేవాళ్ళు. మేము ఎప్పుడు ఏనాడు వాళ్ళకి అభ్యంతరం చెప్పలేదు. గత 4-5 సంవత్సరాలుగా వాళ్ళు బట్టలు ఉతుక్కోవడానికి రావడం లేదు ఇక్కడికి. కారణం ఏంటని విచారిస్తే మాకు తెలిసినంతలో ఎవరు బట్టలు ఉతికే వాళ్ళు లేరు మోడమీదపల్లిలో. అందరూ ఆటోలు, ట్యాక్సీలు అన్ని పెట్టుకొని వెళ్ళిపోతున్నారు. బట్టలు ఉతికే ఫ్యామిలీలే లేవు అక్కడ అని చెప్పి మాకు తెలిసిన సమాచారం. సరే, ఇప్పుడు ఈ మధ్య దాదాపు ఒక 20 రోజుల క్రితం కొంతమంది వచ్చి ఇక్కడ లేనిపోయిన న్యూసెన్స్ చేయడము, ఏదో ఫెన్సింగ్ వేసుకుంటాము, ఫంక్షన్కి హాల్ కడతాము, ఏదో చెప్తున్నారు రకరకాలుగా. సరే, ఏంటి సమాచారం అని చెప్పి మా బిల్డర్ భాస్కర్ రెడ్డి గారికి చెప్పి వాళ్ళందరినీ పిలిపించాము. అందరినీ ఇట్లే మాదిరి మాతో పాటు కూర్చోబెట్టుకొని వాళ్ళకి అర్ధగంట టైం ఇచ్చినాం. ఆయన అంతా చెప్పాడు, లెక్చర్ అంతా. మేము ఇది చేస్తాం, అది చేస్తామని ముందంతా మంచిగా చెప్పినాడు. అందులో ఒక అబ్బాయి మాత్రం మేము బట్టలే ఉతుక్కుంటాం సార్, ఆడేదన్నా షెడ్ వేసుకోవడానికి మీరు కూడా 10,000 సాయం చేయండి అని కూడా అడిగినాడు. బంగారం ఇస్తాం పోనైనా వేసుకోపోండి అని చెప్పినాం బట్టలు వేసుకోవడానికి. వాళ్ళు మీరు ఒకసారి చూడండి సైట్కి వచ్చి. వాళ్ళ ధోబిఘాటు ఈ మొత్తం సర్వే నెంబర్లో ఆ లాస్ట్లో ఉంది, ఎక్కడ పడమటి దిశన. వాళ్ళు ఇప్పుడు తూర్పు దిక్కుని వచ్చి ఫెన్సింగ్ బోర్ వేసినారు, దానికి మోటార్ బిగించినారు. చుట్టూ మొత్తం ఇటువైపు కొంత రెవెన్యూ స్థలం ఉంది, అంటే ఇది రోడ్డు పొరంపోకుంది. అటువైపు కొంచెం ఫారెస్ట్ ఉంది. ఇది కొంచెం అది కొంచెం కలిపి అంత వెడల్పుగా తయారు చేసుకొని అంత ఫెన్సింగ్ వేయాలని చూస్తున్నారు. ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? చేయొద్దు బాబు, మీకు ధోబిఘాట్ ఇచ్చినారు, లక్షణంగా మీ వాళ్ళని వచ్చి బట్టలు ఉతుక్కొని పోమని మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అన్నీ చెప్పిన తర్వాత ఆయన లాస్ట్న మాకు ఇచ్చిన సైటు మా ఇష్టం, మేము ఏమైనా కట్టుకుంటాం, ఏమైనా చేసుకుంటాం అని చెప్పిపోయినాడు వాళ్ళ నాయకుడు. అట్లా చేసేదానికి వీలు లేదమ్మా అని చెప్పినాం. తర్వాత 4-5 రోజులకు మోటార్ బిగించేదానికి వచ్చినారు. ఆ రోజు కూడా నేను, మా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, మోహన్ రెడ్డి గారు అందరం కలిసి మళ్ళీ కూడా పోయి చెప్పినాం, బాబు మీరు వేరే కార్యక్రమాలు చేయొద్దు నైనా అని. లేదు, మేము ఆర్చి కడతాము, ఫంక్షన్ హాల్ కడతాము. మాకు తెలిసిన సమాచారం అంటే మోడమీదపల్లి రజకులే ఒకరిద్దరు చెప్పడం ఏంటంటే, దాని అంతా లేఅవుట్ వేసి పంచుకోవాలని ఉన్నారయ్యా, మాకు 1 ప్లాట్ 2 ప్లాట్లు కావాలని మేము కోరుకుంటున్నాము, మాకు పలకడం లేదు, మాకు ఇవ్వడం లేదు అని చెప్తున్నారు వాళ్ళు. అది జరిగిన సమాచారం. వాళ్ళకి ఇచ్చిన, ఒకవేళ ఇచ్చి ఉంటే ఒక సర్వే నెంబరు 450లో 1 ఎకరా 36 సెంట్లు ఉండేది. అది ట్రయాంగిల్ బిట్ ఉంది. దాన్ని ఇప్పుడంతా వెడల్పుగా చేసి అటువైపు ఇటువైపు అంతా కలుపుకొని మధ్యలో రోడ్డు వేసి లేఅవుట్ వేసుకోవాలనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. అందువల్ల మేము అభ్యంతరం చేసి గేటు బీగం వేసినాం. బాబు మీ కులవృత్తి చేసుకోండి, ఎప్పుడైనా వచ్చి బట్టలు ఉత్తుకొని పోండి అని చెప్పినాం. వాళ్ళు దాన్ని అంతా రివర్స్ చేసి మేమేదో కబ్జా చేయాలనుకుంటున్నాం అని. దాన్ని మాకేమవసరం ఉంది? 4 సెంటర్లు కట్టుకునే ఇంటికి లోన్లు కట్టుకోలేకున్నాం మేము. దాన్ని కబ్జా చేసి మేమేమైనా లేఅవుట్ వేస్తామా? వాళ్ళ అభిప్రాయాలు అట్టున్నాయి, అంత తారుమారు చేసి చెప్పి బీజేపీ వాళ్ళను, ఇంకా ఎవరు సిపిఐ, తెలుగుదేశము లీడర్లందరినీ కండువాలు వేసి పిలుచుకొచ్చి నిన్నంతా 4-5 సంవత్సరాలుగా ఏనాడు ఒక్క జత బట్టలు కూడా ఉతకని రజకులు నిన్న 20 మోదలు వేసుకొని, సాకలి మోదలు మూటలు ఉంటాయి చూడండి, ఆటోలలో, రిక్షాలలో, ఎద్దుల బండి మీద వేసుకొని గేట్ దగ్గర పెట్టి అందరూ కూర్చొని ఫోటోలు దిగి ఆ నాయకులంతా లెక్చర్లు ఇచ్చి నిన్న తహసీల్దార్ గారికి మేమేదో దుమ్మిగా ఆక్రమించుకుంటున్నామని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినారు. సరే, మేము ఇదివరకు వారం ముందే తహసీల్దార్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చినాం. ఆ తహసీల్దార్ గారు దాన్ని చదివినారో లేదో కూడా మాకు తెలియదు. మేము ఇస్తానే అటు చూసినాడు, అటు పడేస్తా ఎమ్మెల్యే తను మాట్లాడతాను అనుకోండి అన్నాడు. అది జరిగింది. దాదాపు ఒక 10 ఏళ్ళ నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాను. నా పేరు మోహన్ రెడ్డి. ఇక్కడ వివిధ కుల వృత్తులు చేసుకుంటే వాళ్ళందరం ఉన్నాము. బీసీ వాళ్ళు ఉన్నారు, ఎస్సీ వాళ్ళు ఉన్నారు, ఎస్టీ వాళ్ళు ఉన్నారు, అలాగే ఇతర మతస్థులు కూడా అందరు ఉన్నారు సార్. మేము అందరం కలిసి కూడా ఇక్కడ సోదర భావంతో ఇక్కడ సహజీవనం చేస్తున్నాం అందరము. నేను దాదాపు ఈ మన రజక సోదరులు ధోబిఘాటుకు వెళ్ళే దారిలోనే నా ఇల్లు ఉంది సార్. దాదాపు 10 ఏళ్ల నుంచి వాళ్ళు వాళ్ళ వృత్తిని నిర్వహించుకుంటూ ఉన్నారు. ఈ 4-5 ఏళ్ల నుంచి వాళ్ళు ఇటీవల ఈ వైపు రావడం లేదు. గతంలో వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క కులవృత్తి చేసుకుంటా ఉంటే గినా మేము కానీ, మా కాలనీవాసులు కానీ ఎటువంటి వాళ్ళకు అభ్యంతరం అయితే మేమైతే చెప్పలేదు. ఏమి వాళ్ళు మళ్ళీ ఈ 4 ఏళ్ల నుంచి ఇక్కడికి రావడం లేదు. తర్వాత ఈ మధ్యకాలంలో 1 నెల నుంచి వాళ్ళు అందరూ 20 మంది 30 మంది గ్రూపులుగా రావడము. వాళ్ళు రజక సోదరులు వాళ్ళ వృత్తి ఏదైతే గతంలో నిర్వహించుకుంటున్నారో అది వాళ్ళు చేసుకుంటేనా మా వరకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్. కానీ వాళ్ళు అందుకు విరుద్ధంగా
నాతోనే ఆయన బాబు అని ఒక ఆయన వాళ్ళ గ్రూప్ లీడర్ ఉన్నాడు. ఆయననే నాతో నేను అడిగితే అయినా గుడి కడతాడమని చెప్పినాడు ఆయన. ఏమి ఏ దేవుడు సార్ అంటే అయినా లేదు, ఇంకా మేము నిర్ణయించుకోలే, ఏదో ఒక దేవాలయం కడతాము మా సంఘంలో మాట్లాడి అని ఒకసారి ఆయన చెప్పినాడు. తర్వాత వచ్చేసి ఇట్లా కమ్యూనిటీ హాల్ కడతామని ఒకసారి, మళ్ళీ తర్వాత మేము ఏదో ఫ్లాట్లు వేసుకొని ఇట్లా తలా ఒకటి పంచుకోవాలని ఈ విధంగా వీళ్ళు చెప్తున్నారు సార్. చెప్పడం వల్ల ఈ సమస్య వచ్చింది సార్ అని తహసీల్దార్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన కూడా ఇటువంటి పనులు అయితే చేయొద్దు, మీకు ఏదైతే ఏమి ప్రభుత్వం వారు ఇచ్చారో ఆ పనులు చేసుకోండి అని లోపలికి కూడా మమ్మల్ని ఎంఆర్ఓ గారు కీస్ అడగడం జరిగింది. సార్ ఇట్లా కీస్ తెప్పిండి సార్ ఇట్లా చూద్దామని తాళాలు తీసుకొని పోయినాము. సార్ కూడా లోపలికి వచ్చినాడు. నేరుగా ధోబిఘాట్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ధోబిఘాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారు మోటార్ రన్ చేయమని చెప్పినారు రజక సోదరులను. వాళ్ళు ఉండేసి సార్ ఇట్లా దాంట్లో నీళ్ళు ఏం రావడం లేదు సార్ అని సార్కి చెప్పడం జరిగింది. నేను కూడా ఆ సందర్భంగా సార్ చూడండి సార్ ఇట్లా ఈ మోటారే పని చేయడం లేదు, చేయకోకుండా అని వీళ్ళు అనవసరంగా నిన్న సీన్ అంతా క్రియేట్ చేశారు. కాబట్టి దయచేసి మీరు ఇవన్నీ గమనించండి సార్. మాకైతే వాళ్ళ వృత్తి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు సార్. ఇతర కట్టడాలు అయితే ఏదైనా ప్రభుత్వం రూల్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని నిర్వహించుకోవచ్చు సార్ అనే విధంగా చెప్పడం జరిగింది సార్. ఆ సందర్భంగా తహసీల్దార్ గారు కూడా ఇక్కడ ఎటువంటి కట్టడాలు కట్టకూడదు, తర్వాత మీకు ఏదైతే ధోబిఘాట్కు కేటాయించారో అది మాత్రం మీరు నిర్వహించుకోండి, వాళ్ళు కూడా మీకు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడా అక్కడ ఎటువంటి కట్టడాలు ఈవెన్ ఏ షెడ్ కూడా ఎక్కడ కూడా వేయడానికి కుదరదు అనే విధంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విధంగా మీకు ఏదైనా కానీ పర్మిషన్లు కావాలంటేనే మీరు ఏదైనా రిప్రజెంటేషన్ ఇస్తే అది కలెక్టర్ గారికి పంపిస్తాము. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన తర్వాతనే మీరు ఏదైనా కానీ మీ నిర్మాణాలు ఏదైనా చేసుకోవాల్సి వస్తుంది. అటు కాకుండా మీరు ఏదైనా రూల్స్ వైలేట్ చేసేసి ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే నేనైతే మీ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటానని తహసీల్దార్ గారు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. ఈ విషయంగా మేము తహసీల్దార్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏం సార్ ఇది సమస్య సార్, అంతకు మించి మాకైతే ఏం లేదు. లక్షణంగా రజక సోదరులు రావచ్చు, వాళ్ళ వృత్తి వాళ్ళు నిర్వహించుకోవచ్చు. ఏదైనా వాళ్ళు ఇతరత నిర్మాణాలు చేయాలని అనుకుంటేనే వాళ్ళు గవర్నమెంట్ అప్రోచ్ అయ్యి వాళ్ళ ఏ విధంగా అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటి ప్రకారం పోతేనే మాకు అభ్యంతరం లేదు సార్. ఇప్పటికైతేనే వాళ్ళ వృత్తిని వాళ్ళు నిర్వహించుకోవచ్చు. మేము ఎవరం కూడా వాళ్ళకి అభ్యంతరం చెప్పే వాళ్ళము లేము.